నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశంలోని నాయకులందరికో తాము హిందువులమనే విషయం ఒక్కసారిగా గుర్తుకొస్తోంది. మంత్రోచ్చారణలో తనతో పోటీ పడాల్సిందిగా మమతా బెనర్జీ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ తాను హిందువునే అంటూ జంధ్యం సవరించుకున్నారు. ప్రియాంక వాద్రా శివార్చనలు చేశారు. కేసీఆర్ తాను చేసిన యాగాల జాబితా చిట్టా విప్పారు. ఇవన్నీ దేనికి సంకేతం? దేశ రాజకీయాలు హిందూయిజం వైపు వెళుతున్నాయా, లేదంటే హిందుత్వను అడ్డుకునేందుకు హిందూయిజాన్ని ముందుకు తెస్తున్నాయా అనే సందేహం కూడా కలుగుతోంది. మరి నేపథ్యంలో దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం, దేవుడి ముడుపులు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతోన్న వైనం, లౌకికవాదం తీరుతెన్నులు, మైనారిటీ పదాన్ని పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం వంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో బీజేపీ అంటరాని పార్టీగా ఉండేది. ఇప్పుడు అదే పార్టీ దేశంలో అధికార పార్టీగా మారింది. ఈ ప్రస్థానంలో అది వినియోగించుకున్న ఆయుధం హిందుత్వం. అదే హిందుత్వంపై ఇప్పుడు విపక్షాలన్నీ దండెత్తుతున్నాయి. అందుకవి ఉపయోగించుకుంటున్న ఆయుధం హిందూయిజం కావడం ఓ విశేషం. మరి ఈ ఎన్నికల్లో హిందూయిజం గెలుస్తుందా, లేదంటే హిందుత్వం గెలుస్తుందా అన్నదే ఇప్పుడు అత్యంత కీలక ప్రశ్న. హిందూయిజం వర్సెస్ హిందుత్వం అనేదే ఇప్పుడు ఎన్నికల ప్రధానాంశంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశంలోని నాయకులందరికీ తాము హిందువులమనే విషయం ఒక్కసారిగా గుర్తుకొస్తోంది. తాము హిందువులమనే విషయాన్ని వారు తమ మాటలతో, చేతలతో బహిరంగంగా అంగీకరిస్తున్నారు. మతంతో రాజకీయానికి ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పేందుకు ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. అదే సమయంలో ఈ నేతల్లో కొందరు రాజకీయాలకు మతం అవసరమా అని కూడా ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు మతంతో ప్రమేయం లేనప్పుడు ఒక్కసారిగా తాము హిందువులమనే విషయం వారికెందుకు గుర్తొచ్చిందో కూడా ఆలోచించాలి. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలను మాత్రమే ఇబ్బంది పెట్టిన మతం సెగ ఇప్పుడు మిగిలిన పార్టీలకు తగిలింది. కమ్యూనిస్టు మహాసభలకు హాజరయ్యే కేరళ నేతల బ్రీఫ్ కేసుల్లో దేవుళ్ల ఫోటోలు ఉండటంపై ఒకప్పుడు రచ్చ జరిగింది. ఆ తర్వాత వామపక్షాల అనుబంధ సంస్థలు సైతం కృష్ణాష్టమి, దుర్గాష్టమి లాంటి వేడుకలను ఘనంగా నిర్వహించడం మొదలైంది. మతం, రాజకీయం మధ్య విభజన రేఖ అతి పలుచటిది. దేశ విభజన జరిగింది కూడా మతం ఆధారంగానే. 112 ఏళ్ల క్రితం మతం ఆధారంగానే 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏర్పడింది. 92 ఏళ్ల క్రితం మజ్లిస్ పార్టీ ఏర్పడింది కూడా మతం ఆధారంగానే. పేరుకు అవి రాజకీయ పార్టీలైనప్పటికీ వాటి కార్యకలాపాలన్నీ మతం ఆధారిత రాజకీయాలే. అలాంటి పార్టీలతో కాంగ్రెస్తో సహా వివిధ రాజకీయ పార్టీలెన్నో కలిసి పనిచేశాయి. నేటికి ఆ తరహా పార్టీలతో అవి పొత్తులు, అవగాహనలు కుదుర్చుకుంటూనే ఉన్నాయి. తద్వారా రాజకీయాలకు, మతాలకు మధ్య ఉన్న సంబంధాన్ని అవి గౌరవించినట్లయింది. అవే గనుక మతంతో రాజకీయాలకు సంబంధం లేదని భావిస్తే ఆ తరహా పార్టీలతో పొత్తులు, అవగాహనలు కుదుర్చుకునేవే కావు. ముస్లిం పార్టీలతో లేని సమస్య కొన్ని పార్టీలతో మాత్రమే ఎందుకొస్తోంది అనేది మాత్రం సగటు ఓటరుకు అర్థం కాని ప్రశ్నగానే మిగులుతోంది. హిందూయిజం, హిందుత్వం పదాల మధ్య అక్షరాల్లో తేడా కొంచెమే అయినా అర్థంలో మాత్రం మరెంతో తేడా ఉంది. అందుకే వివిధ పార్టీలు తాము సైతం హిందూయిజం అని ధైర్యంగా అనగలుగుతున్నాయి. అదే సమయంలో హిందుత్వను అనుసరించేందుకు మాత్రం వెనుకంజ వేస్తున్నాయి. నిఘంటువులో, కోర్టు తీర్పుల్లో, రాజకీయంగా, వ్యవహారికల్లో ఈ రెండు పదాలకు విభిన్న అర్థాలున్నాయి. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ప్రకారం చూస్తే హిందువుగా ఉండటమే హిందుత్వ. ఇక 1995 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హిందుత్వ అనేది ఒక జీవన శైలి. ఇక నేటి రాజకీయాల నేపథ్యంలో స్థూలంగా చూస్తే కొన్ని పార్టీల దృష్టిలో అవి చెప్పే హిందూయిజానికి రాజకీయంతో సంబంధం లేదు. స్వాతంత్ర్య పోరాట కాలంలో వినాయక్ దామోదర్ సావర్కర్ హిందుత్వ భావనను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇక ఆర్ఎస్ఎస్ దృష్టిలో హిందుత్వ అనేది ఒక సంస్కృతికి సంబంధించింది. దాని దృష్టిలో హిందుత్వ భావన రాజకీయపరమైంది కాదు, అదేవిధంగా మతపరమైంది కూడా కాదు. బీజేపీ పునాదులు ఉన్నది ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించే హిందుత్వపైనే. ఇక వ్యవహారికంలోకి వస్తే హిందూయిజానికి రాజకీయం కలగలిస్తే అది హిందుత్వగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఒకటి సాఫ్ట్ కోర్ అయితే మరొకటి హార్డ్ కోర్.
దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా హిందుత్వ దిశగా మారాయంటే అందుకు కారణం బీజేపీ సాధించిన విజయాలే. ఆ తరహా విజయం చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ తదితర పార్టీలన్నీ తాము సైతం హిందూయిజం అంటున్నాయి. హిందూయిజాన్ని వల్లెవేస్తున్న పార్టీలు దేవుణ్ణి ఇంటికే పరిమితం చేయాలని, మతం వ్యక్తిగతమని అంటున్నాయి. నిజానికి సెక్యులరిజం చెప్తున్నది కూడా అదే. అంటే మొత్తం మీద హిందూయిజాన్ని సెక్యులరిజంతో సమానం చేస్తున్నాయి. ఈ నయా సెక్యులరిజం హిందూ మతానికి మేలు చేస్తుందా, చేటు చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. బీజేపీ మాత్రం హిందుత్వను ఒక సంస్కృతిగా గుర్తిస్తోంది. అదే దేశ సంస్కృతి కావాలని భావిస్తోంది. కాంగ్రెస్ హిందూయిజం దిశగా పయనించడం ఇదే మొదటిసారి కాదు. 4-5 ఏళ్ల క్రితమే రాహుల్ గాంధీ ఆలయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఒకరు రాహుల్ గాంధీని జంధ్యం వేసుకున్న హిందువుగా అభివర్ణించారు. అందుకు ప్రతిగా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గోత్రం ఏంటని ప్రశ్నించారు. ఓ 10 ఏళ్ల క్రితం దాకా మైనారిటీల వైపు మొగ్గు చూపిన పార్టీలెన్నో నేడు హిందూయిజం దిశగా మారుతున్నాయి. వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా వీటిలో ఉన్నాయి. అదే సందర్భంలో అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు సైతం ముస్లిం సంఘాలతో, పార్టీలతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే అప్పట్లో బయటపడిన కొన్ని వీడియోలు ముస్లిం నాయకులతో కాంగ్రెస్ నేతల సంభాషణ గుట్టును రట్టు చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకుందాం, మనం బరంపురం అన్న తరహాలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోల్లో ఉన్నాయి. నిజానికి పలు పార్టీలకు ఎన్నికల సమయంలోనే హిందూయిజం గుర్తుకొస్తుంటుంది. మిగతా సమయాల్లో అవి హిందూయిజాన్ని అస్సలు పట్టించుకోవు. ఇక హిందుత్వను ఆయుధంగా చేసుకున్న బీజేపీపై కూడా విమర్శలున్నాయి. రామజన్మభూమి లాంటి అంశాలను ఎన్నికలప్పుడు మాత్రమే తెరపైకి తీసుకువస్తున్నారని అనేవారు ఉన్నారు. హిందూయిజం వర్సెస్ హిందుత్వ ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రస్తుత ఎన్నికల వేళ పార్టీల హిందూ పాచిక పారుతుందా? హిందూ మంత్రం ఈ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందా? ఓటరు దేవుళ్ళు ఏ ఇజానికి మద్దతిస్తారు అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.